ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో జాగృతి ఏ విధంగానైతే ముందు వరుసలో నిలబడి వచ్చినటువంటి తెలంగాణతో పాటు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంస్కృతి సాంప్రదాయాలను ఈ ప్రపంచ పటం మీద నిలబెట్టినటువంటి కవితక్క నాయకత్వంలో ఈరోజు జాగృతి అంతా ఏ విధంగానైతే ముందు నిలబడ్డదో మళ్ళొక్కసారి తనకున్నటువంటి పరిధులు పక్కన పెట్టి తనకున్నటువంటి ఆంక్షల్ని పక్కన పెట్టి మళ్ళొకసారి బీసీ సమాజం కోసము ఇటు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఏ విధంగానైతే ముందుకు వస్తుందో ఆమె రాకని మేమందరం పూర్తిగా ఈ వేదిక నుండే కావచ్చు అనేక వేదికల మీద మేమందరం స్వాగతించినాం. కాబట్టి గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు మీరు చేసే ఉద్యమానికి మా అందరం పూర్తిగా మద్దతు ఇస్తామని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని తను 48 గంటలు దీక్ష చేసినప్పుడు కూడా మేమందరం కవులము కళాకారులుగా జాగృతికి కవితకు అండగా నిలబడి మా మాటని వినిపించడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో కవులని కళాకారులని గౌరవించి 550 మందితోటి తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి దానితో పాటు కవులని కళాకారులు కూడా చట్టసభలలోకి పంపగలను అని నిరూపించినటువంటి మహానీయుడు కేసీఆర్ గారు. అందుకు ఉదాహరణే రసమయ్య బాలకృష్ణన్న కావచ్చు, గోరేటి వెంకన్న కావచ్చు, దేశపతి సీనన్న కావచ్చు, అమరుడైనటువంటి సాయి చంద్రుని కూడా ఒక గిడ్డంగుల సంస్థకు చైర్మన్ గా చేసిండు. కాబట్టి కవులని కళాకారులను గుర్తించే ప్రపంచ తెలుగు మహాసభలు కేసీఆర్ గారు ప్రపంచం మొత్తం తొంగి చూసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ లో ప్రపంచ మహాసభలు పెట్టడం జరిగింది. కాబట్టి కవులని కళాకారుల్ని ప్రజల సమస్యలని పక్కన పెట్టి ప్రపంచ అందాల పోటీలు పెట్టడానికి ఈరోజు సిద్ధమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే దాశరథి వేదిక నుంచి కవులము కళాకారులుగా మేమందరము డిమాండ్ చేస్తున్నాం. దాశరథి స్ఫూర్తితోటి నువ్వేదైనా కవులకు కళాకారులకు గొప్ప పని చేస్తే స్వాగతిస్తాం, కానీ మహిళలను ఆడబిడ్డలను కించపరిచే విధంగా ఇక్కడ ప్రపంచ పోటీలు పెడితే దానికి మేమందరము పూర్తిగా వ్యతిరేకమని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జాగృతి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో తన పాటతోటి తన మాటతోటి ప్రజలందరినీ చైతన్యం చేసినటువంటి దేశపతి సీనన్న చాలా అద్భుతమైనటువంటి గాత్రంతో ఈ పాటను మళ్ళొక్కసారి గతంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ సమాజానికి తెలియజేయడం కోసము తన గాత్రంతో అద్భుతంగా ఈ పాటని పాడినటువంటి సీనన్నకు అదేవిధంగా మల్లికన్నకు పూర్ణన్నకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి కోసము వాస్తవానికి ఇది చాలా సాహితీ చాలా ఇంటెలెక్చువల్స్ తో కూడుకున్నటువంటి వేదిక. ఏ పాట పాడినా తప్పేంటిదో ఒప్పేంటిదో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రశ్నించే గొంతులమని 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగానైతే కేసీఆర్ గారిని నిందించిరో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించిరో ఈరోజు ఆ ప్రశ్నించే గొంతులన్నీ మూగబోయినాయి. ఒకవైపు హెచ్సియు కావచ్చు, ఒకవైపు లగచర్ల కావచ్చు, ఇట్లా అనేక సమస్యల మీద ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి, రైతన్నల ఆత్మహత్యలు, గురుకులాలలో విద్యార్థుల ఆత్మహత్యలు, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులలో మూగబోయినటువంటి అనేక మంది మూగబోయినటువంటి ప్రజాకవులకు మేధావులకు ఒకటే సూటి ప్రశ్న. అరే ప్రశ్నించే గొంతులమని ప్రగల్భాలు బలికినోళ్ళు ప్యాకేజీలు తీసుకొని పదవులు తీసుకున్నారు. మా పల్లెకొచ్చి పోతారా మా రైతు గోస చూస్తారా, మా వాడాకొచ్చి పోతారా మా పల్లె బాధ చూస్తారా. అరే ప్రశ్నించే గొంతులమని ప్రగల్భాలు బలికినోళ్ళు ప్యాకేజీలు తీసుకొని పదవులను తీసుకొని మా పల్లెకొచ్చి పోతారా మా రైతు గోస వింటారా, మా వాడాకొచ్చి పోతారా మా రైతు గోస వింటారా. ఈ విధంగా కవితక్క ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసినప్పుడు మహిళల కోసము దీక్ష చేసిన రోజు కూడా తన నినాదం నుంచే పుట్టింది వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. ఆ పాటను నేను మొదలు పెడితే దాన్ని పూర్తి చేసినటువంటి దేశపతి సీనన్న ఇట్లా అనేక మంది ఎప్పటికీ ఖచ్చితంగా మా పాటతోటి మా మాటతోటి జాగృతికే కావచ్చు కవితక్కకే కావచ్చు వాళ్ళు వేసే ప్రతి ఉద్యమానికి మద్దతుంటామని పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క, కేసీఆర్ గారి నాయకత్వం.